హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వైఎస్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసిందండి. సో ఎందుకు జారీ చేసింది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వైఎస్ వివేక హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిందన్న ఏపీ సిసి చీఫ్ షర్మిలాగా అయితే ఈసీ నోటీసులు జారీ చేసిందండి. సో వివేక హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో షర్మిలకు ఈసీ ఈ సందర్భంగా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు ఇచ్చిన ఈసీ 48 గంటలలోగా వివరణ ఇవ్వాలని అయితే పేర్కొంది. 48 గంటల లోపల వివరణ ఇవ్వకపోతే విచక్షణ అధికారంతో చర్యలు తీసుకుంటామని అయితే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా నోటీసుల్లో స్పష్టం చేశారు.